అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. సరిగ్గా 5 నిమిషాల్లో పెళ్లి ప్రక్రియను ఎలా ముగిస్తామో మీరు భోజనం చేస్తూ కొంతమంది, కూర్చొని గమనిస్తూ కొంతమంది పరిశీలించాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఈరోజు హీరో హీరోయిన్ శైలజ మరియు రాజు వాళ్ళిద్దరూ ఈ జిల్లాలో వాళ్ళిద్దరూ ఇదే శ్రీకాకుళం జిల్లా మందస మీ అందరి సమక్షంలో పుట్టి పెరిగి ఆల్రెడీ బంధువులుగా ఉన్న వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనకు వచ్చాక వాళ్ళిద్దరి తల్లిదండ్రుల ముందు ఆ విషయం పెట్టగానే ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకోవడం అనేది అభినందనీయం. అయితే ఈ పెళ్లి సహజ సిద్ధమైన పెళ్ళే. ఎందుకంటే దగ్గరగా ఉన్న రక్త సంబంధికులు, వయసులో ఉన్నవారు, వరసైన వారు కాబట్టి ఈ పెళ్ళి ఇతర మత సాంప్రదాయాలు కాకుండా వాళ్ళు ఇంతకాలం నమ్మిన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను గౌరవిస్తూ ఇక్కడి పోరాట స్ఫూర్తిని, ఇక్కడి త్యాగాన్ని, అలాగే ఇక్కడి చరిత్రని గుర్తు చేస్తూ ఒక 20-30 సంవత్సరాలుగా కొట్టుకుపోతున్నటువంటి ఒక విష సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ ఎంతోమంది స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి స్ఫూర్తిని కొనసాగించడమే ఈ పెళ్లి యొక్క ప్రత్యేకత. అంతే. మరి ఈ జంట అందరిలాగే పూజారుల మంత్రాలు లేకుండా, ముహూర్తాలతో పని లేకుండా 3 నెలల క్రితం ఆదివారం రోజే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఈ తేదీని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ పెళ్లిలో 3 అంశాలు. ఒకటి, అమ్మాయి తల్లిదండ్రులు వేదిక మీద ఉండాలని కోరుతున్నాను, అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీద ఉండాలని కోరుతున్నాను. వాళ్ళిద్దరూ 2 పూలమాలలు తీసుకొని మీ అందరికీ చూపించి జంటగా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఇస్తారు. దాంతో వాళ్ళ బాధ్యత అయిపోతుంది. ఆ తర్వాత ఆ దండల్ని మనకి చూపించి, ఇదిగో ఈ రోజు నుంచి ఈ పౌర సమాజంలో ఈమెకి నేను తోడుగా, ఇతనికి నేను తోడుగా కలిసి జీవిస్తాము అని ఒకరి మెడలో ఒకరు దండ వేసుకొని, ఒకరి చేయి ఒకరు పట్టుకొని మేము ఒక జంట అని మనకి అభివాదం చేస్తారు. అంతే. ఆ తర్వాత 3వ అంశము, ఈ కాగితంలో ఉన్న 2 మాటలని చదివి అంగీకరిస్తూ సంతకం చేస్తారు. ఆ తర్వాత ఈ ఫోటోలతో మరుసటి రోజు ఈ వారం రోజుల్లో రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ చేయించుకుంటారు. ఇంతే. దీనికి మనందరము దీనికి ముందు చాలా మైది ఫంక్షన్స్ అని, హల్దీ, తర్వాత పూలు పండ్లని, వరపూజని, అసలు పెళ్లి చూపులనే వ్యవస్థే మన దేశంలో చాలా బాధాకరంగా ఉంది. ఆడపిల్లల్ని కూర్చోబెట్టి అబ్బాయి వాళ్ళు 10-20 మంది వచ్చి, అమ్మాయి వాళ్ళు బంధుమిత్రులందరూ వచ్చి ఆమె ఏదో పశువులని సంతలో అమ్ముతున్నట్టుగా వాళ్ళు నీకు పాటలు వచ్చా, వంటలు వచ్చా, ఉతకడం వచ్చా, ఏం చదువుకున్నావు, ఇది వచ్చా అదొచ్చా అని అడుగుతూ హాయిగా టీ తాగి తిని అన్నీ చేసి ఆ తర్వాత కట్నం దగ్గర బేరసారాలు ఆడుకొని ఆ తర్వాత వెళ్ళాక చెప్తామనేటువంటి ఒక పనికి మాలిన సాంప్రదాయం ఉంది ఈ దేశంలో. ఇంకా ఒక పెళ్లి చూపులు, 2 పెళ్లి చూపులు, 5-6 పెళ్లి చూపులు అయిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు డబ్బు లేక ఆ పెళ్లి ఆగిపోవడమో, లేక అమ్ముడు పోయే స్వభావం ఉన్న అబ్బాయి యొక్క చెడ్డ గుణం వల్ల పెళ్లి ఆగిపోతే ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు వాళ్ళు ఆలోచించకుండా ఈ అమ్మాయికి ఏదో దోషం ఉంది అందుకే ఏ పెళ్లి అవ్వట్లేదు అని చెప్పి నువ్వు 21 రోజులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టు, ఆ పూజ చేయి, ఇక్కడ దండం పెట్టు అని మళ్ళీ ఆమె చుట్టూ నమ్మకాలు, మూఢత్వం పెట్టి ఆమెను కించపరుస్తున్నారు. ఎస్, పెళ్ళి నిజంగా ఇప్పుడు జరిగే పద్ధతుల్లో జరిగితే లాభం లేదు, చాలా అవమానము, ఇబ్బంది ఉంది. నిజంగా అమ్మాయికి అబ్బాయి ఫోటో మాత్రమే చూపించండి, అబ్బాయికి అమ్మాయి ఫోటో ఒరిజినల్ ఫోటో చూపించండి. ఆ తర్వాత చూశాక ఒక అడుగు ముందుకేద్దామని నిర్ణయం తీసుకున్నాక
ఇద్దరి స్నేహితుల ద్వారానో పెద్దవాళ్ళ ద్వారానో అన్నోన్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో కాసేపు ఎదురుగా చూసుకొని ఫిజికల్గా నాకు ఫోటోలో కనిపించినట్టుగా ఉన్నారా అని పరిశీలించుకొని ఆ తర్వాత మూడో స్టేజీలో వీళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న ఒకచోట కూర్చుని హాయిగా మాట్లాడుకొని ఒక తేదీ పెట్టుకొని బంధువులందరినీ పిలుచుకొని ఇదిగో వీళ్ళని పెళ్లి చేసుకుంటున్నామని ప్రకటించుకొని ఒక 15-20 రోజుల్లో ఒక ఫైన్ సండే, ఇలాంటి ఎండాకాలం అయితేనేమో కాస్త సాయంత్రము, మిగతా సమయంలో అయితే ఉదయం 10 గంటలకి అందరూ వచ్చి హాయిగా టిఫిన్ చేసి ఆటలతో పాటలతో రకరకాల మిమిక్రీ మ్యాజిక్లతో డ్యాన్స్లతో ఒక కోలాహలంగా ఉండి మనందరం ఒకరికొకరు పరిచయం చేసుకొని కలిసి తిని హాయిగా మధ్యాహ్నం వెళ్ళిపోయేలాగా ఉండాలి. మొన్న ఒక రోజు పెళ్లి జరిగింది వనపర్తిలో. లోకేష్ అనే మా తమ్ముడు ఉద్యమకారుడు, వాడి పెళ్లికి వెళ్ళాలని నాకుంది, మా ఆవిడకుంది, మా 2 పిల్లలకుంది. కానీ వాడు పెళ్లి చేసుకుంది శుక్రవారం రోజు. ఆ రోజు స్కూల్ ఉంది. మరి స్కూల్ ఉన్నది, నా పిల్లలకి స్కూల్ బంద్ చేసుకొని వెళ్ళాలి. నా భార్య గవర్నమెంట్ టీచరు, ఆమె సెలవు పెట్టుకొని వెళ్ళాలి. ఆ తొక్కలో ముహూర్తం వల్ల వీళ్ళ ముగ్గురు ఒకరోజు చదువుని, ఈమె ఒకరోజు చదువు చెప్పడం అనే టీచర్ వృత్తిని ఎందుకు వదిలిపెట్టాలి? చక్కగా ఆదివారం పూట చేసుకుంటే తప్పేముంది? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడవు. ఈ పనికిమాలిన సినిమాల్లో సీరియళ్లలో రకరకాల రూపంలో మీ అందరి మెదడులో నాటుకొని పెళ్లి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి మీ బుర్ర నిండా ఆ స్వర్గము అక్కడున్న దేవులే మీ పెళ్లి డిసైడ్ చేస్తారంటే ఇదంతా తప్పు. ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవిస్తామని చేసుకునే ఒక సామాజిక ఒప్పందమే పెళ్లి. ఆ పెళ్లి వాళ్ళిద్దరి తెలివితేటల మీద, అర్థం చేసుకునే గుణం మీద, సర్దుకుపోయే స్వభావం మీద, కష్టపడే తత్వం మీద నిలబడి ఉంటుంది తప్ప అతను తాగొచ్చి కొడుతూ ఉంటే భరించడం మీద ఉండడమో, మెడలో తాళి ఉంది నా భర్త వదిలేస్తే నా బతుకు ఏమవుద్దనే భయం మీదనో, లేకపోతే కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే, లేకపోతే చచ్చిపోతూ ఉంటే నాకు పుస్తలు మట్టలు బొట్టు దూరం అవుద్దనే భయం మధ్య జరుగుతున్నాయి తప్ప అన్యోన్యత, ఆప్యాయత, అర్థం చేసుకొని ఉన్నతంగా జీవించేటువంటి దిశలో జరగటం లేదు. అందుకే పూలే దంపతులు, పెరియార్ దంపతులు, అంబేద్కర్ దంపతులు, ఎంతో మంది కమ్యూనిస్టులు చక్కగా కలిసి దండలు మార్చుకొని లేదా దండలు లేకున్నా ఒక కాగితం మీద సంతకం పెట్టుకొని, ఆ సంతకం లేకున్నా ఇలా చెయ్యి పెట్టుకొని నేను ఈమెకు తోడు, ఈమె నాకు తోడు, మేము ఈరోజు కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నామని అందరికీ ప్రకటించి జీవిస్తూ గొప్పగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా ఈ రోజుల్లో అది ఆర్య సమాజం చేసినా, చర్చి వాళ్ళు చేసినా, మసీదు వాళ్ళు పెళ్లి చేసినా, పూజారి పెళ్లి చేసినా ఈ పెళ్లిళ్ళేవి చెల్లవు. భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిక్లరేషన్ ఇచ్చి, ఆధార్ కార్డు ఇచ్చి, వాళ్ళ దస్తూరి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే పెళ్లి చెల్లుతుందని చట్టం వచ్చింది. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, ఈ ఇద్దరి బంధుమిత్రులారా, ఈ పెళ్లి మీకు కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ 10 సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్న ఎంతో మంది కమ్యూనిస్టులు ఇలాంటి పెళ్లిలే చేసుకున్నారు. వాళ్ళ భార్యల్ని నిజమైన కమ్యూనిస్టులుగా మార్చుకోక, అంబేద్కరిస్టులు వాళ్ళ భార్యల్ని నిజమైన అంబేద్కరిస్టులుగా మార్చుకోక గడిచిన 10-15 ఏళ్లలో బంధుమిత్రుల ఒత్తిడి మేరకు, భార్యల ఒత్తిడి మేరకు సనాతన ధర్మమని, పురాతన ధర్మమని అరువు తెచ్చుకున్న మనది కాని సంస్కృతిలో పెళ్లి చేసుకొని అనవసరమైన ఖర్చులు చేసి సంతోషపడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ పెళ్లిళ్ళు ఉన్నతనంగా భావించాలి. మా మనం ఏంటంటే మైకులు పట్టుకొని ఉపన్యాసాలు కూడా పెట్టొద్దు. చక్కగా దండలు మార్చుకొని, ఒక పాటలు పాడించుకొని, డాన్సులు వేసుకొని మనం గుంపులుగా మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళు బంధుమిత్రులు ఒక చోట మాట్లాడుకోవాలి. పిల్లలు కేరింతలతో ఆడుకోవాలి. భావాజాలంతో ఉన్న వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఇదంతా ఒక సమావేశం లాగా, ఒక గెట్ టుగెదర్ లాగా, ఒక ఆనందమైన జ్ఞాపకాలను ఇచ్చేదిగా మార్చుకోవాలి తప్ప మనకి వాళ్ళు మన పెళ్లికి వచ్చి 500 ఇచ్చారు, మనం వాళ్ళ పెళ్లికి వెళ్ళి 500 ఇవ్వాలి, లేదా మన ముఖం చూపించాలి, లేదా కెమెరామెన్ ఉంటాడు మనం ఫోటో దిగాలి అని యాంత్రికంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటివి మార్చడం కోసమే మామిడి కోదండరావు అన్న నా కూతురు పెళ్లిని ఎలా చేశానో
ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలని తన కొడుకు పెళ్లిని చేశాడు. బహుశా తన కొడుక్కి తన కాబోయే కోడలికి ఈ రకమైన పెళ్లిపై అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ అతని తండ్రిగా ఆ అమ్మాయిని తన ఇంట్లోకి తీసుకొస్తున్న ఆయన, నేను ఇంతకాలం నమ్మిన సిద్ధాంతాలు, నేను ప్రచారం చేసిన భావాజాలం, నేను నమ్మిన ఆలోచనల ప్రకారంగానే నా కుమారుడి పెళ్లి జరగాలి, ఎంతోమంది వాళ్ళ పిల్లల పెళ్లిలా చేయలేకపోతున్నారు, వాళ్ళకి నేను చేసి చూపించాలి, ఎంతోమంది చేసి స్ఫూర్తిని నింపారు, వాళ్ళ దారిలోని నడుస్తున్నానని చూపించాలని కోదండరావు అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు. బహుశా ఈ పద్ధతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు కోదండరావు గారి మీద గౌరవంతో, లేదా అబ్బాయి మీద ప్రేమతో, లేదా అమ్మాయి ఇష్టపడిందని అంగీకరించి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వివాహం కాని యువతి యువకులారా, ఇంతసేపు పెన్మెత్స సుబ్బరాజు గారు చెప్పారు, మనం ఇంతకాలం చేసుకునే పెళ్లిలలో ఏ ప్రమాణానికి ఏ చెడ్డ అర్థం ఉంది, 7 అడుగుల వెనుక ఏ అర్థం ఉంది, వాళ్ళు మాట్లాడే మంత్రాల వెనుకాల ఏ అర్థం ఉందో చాలా విషయాలు చెప్పారు. ఆయన చేసినటువంటి 2-3 గంటల ప్రసంగాలు, పెళ్లి మంత్రాలలో ఉన్న లోటుపాట్లు, వెనిగళ్ల సుబ్బారావు గారి నుంచి మొదలుకొంటే పెన్మెత్స సుబ్బరాజు గారి వరకు, తాపి ధర్మారావు గారి నుంచి మొదలుకొంటే కత్తి పద్మారావు గారి వరకు ఎంతోమంది వాటి మర్మాలని, సంస్కృతం తెలుసుకుని, ఆ శ్లోకాలను తెలుసుకొని, నిఘంటువులో వాటి అర్థాలను తెలుసుకొని, బ్రాహ్మణ సోదరుల కంటే చక్కగా చదివి వినిపించి మనల్ని రియలైజ్ చేస్తున్నారు. కాబట్టి యువతి యువకులారా, మీరు కులాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకోండి, ఆచార వ్యవహారాలని వదిలేసి పెళ్లి చేసుకోండి, దండలు మార్చుకునే పెళ్లి చేసుకోండి. అలాగే ఒక పెళ్లికి ఒక 100 మంది కంటే ఎక్కువ రావడం వృధా. నిజమే, ఈరోజు 1000-1500 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు కోదండరావు అన్న, మరియు వాళ్ళ వియంకుడు అమ్మాయి తల్లిదండ్రులు కలిసి ఏర్పాటు చేశారు. కానీ ఇంతమందిలో ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో, ఎవరు తిన్నారో, ఎవరు తినలేదో ఈ అర్థం కాని గందరగోళ సమావేశంలో ఏమీ ఉపయోగం ఉండదు. ఒక గుప్పెడు మందిని కరోనా సమయంలో ఎలా చేశారో అలా ఒక గుప్పెడు మంది వస్తే కడుపు నిండా మాట్లాడుకోవచ్చు. వాళ్ళకు ఒక సంతానం అయ్యాక ఇంకొక 200 మందిని పిలుచుకోవచ్చు, రెండో సంతానం తర్వాత మరొక 100 మందిని పిలుచుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ అయ్యాక ఒక 5-10 ఏళ్ల తర్వాత ఎంతమందిని పిలుచుకోవచ్చు. కానీ మధ్యతరగతి పేద కుటుంబాలు పెళ్లి పేరుతో 5-10 సంవత్సరాలు సంపాదించిన డబ్బులని ఒక్క రోజులో ఖర్చు చేసి మరుసటి రోజు నుంచి వాళ్ళు రేపు హనీమూన్కి వెళ్ళాలి. కానీ లెక్కలేసుకొని రాత్రి ఈ పెళ్లికి 5 లక్షలు ఖర్చు అయింది అని చెప్పి ఈ హనీమూన్కు 50,000 పెట్టిపోవడం ఎందుకులే అని ఆపేసే అవకాశం ఉంటుంది. లేదా ఇల్లు నిర్మాణ పని చేసుకుంటూ మనం ఇప్పటికే ఆ అన్న దగ్గర బదలు తెచ్చుకున్నాం, డీజే వాళ్ళకి ఇచ్చాం, ఈ అన్న దగ్గర బదలు తీసుకొని టెంట్కి ఇచ్చాం, ఆ అన్నకి ఇంకా మటన్కి డబ్బులు ఇవ్వలేదు, లేదా ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు అని అన్ని లెక్కలు వేసుకుంటే అవుతుంది. తర్వాత వాళ్ళకి హ్యాపీగా చూడలేదట, వీళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేదంట, అయ్యో వాళ్ళని పలకరించలేదని అసంతృప్తి మధ్య సంతోషాన్ని ఎలా ప్రారంభిస్తాము? కాబట్టి శ్రీకాకుళం అంటేనే మాకు హైదరాబాద్ బిడ్డలకి ఒక పోరాటం కనిపిస్తుంది, శ్రీకాకుళం అంటేనే ఒక తెగింపు కనిపిస్తుంది. ఎంతోమంది అమరులను అందించిన ప్రాంతము, ఎంతోమంది బుద్ధిజీవులను అందించిన ప్రాంతము, కవులను, గాయకులను, రచయితలను, విప్లవకారులను అందించిన ఈ నేల క్రమక్రమంగా క్రైస్తవ బానిసత్వంలోకి వెళ్తుంది. ఆ తర్వాత మనువాద కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో తిరిగి అదే పోరాట స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా సమాజాన్ని రాజ్యాంగబద్ధంగా చైతన్యపరిచి ఈ ప్రాంతంలో ఉన్న మూలవాస సంస్కృతిలో పెళ్లి చేసుకొని మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ అనేక గోండు, యానాది రకరకాల జాతులు, ఎన్నో జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో జరిగే పద్ధతిలో పెళ్లి చేసుకోండి. కానీ మీకు సినిమాల్లో చూపించినట్టుగా, సీరియళ్లలో కనిపిస్తున్నట్టుగా మేము అలా చేయాలి, హల్దీ ఫంక్షన్ చేయాలి, డీజే పెట్టి రాత్రంతా మెలకువతో ఉండి ర్యాలీ చేయాలి, లేకపోతే ఇలా పూసుకొని ఫోటోలు దిగాలి, అలా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ వీడియోలు చేయాలి, లేదా ఇన్ని రకాల భోజనాలు పెట్టాలి, అంత ఆర్భాటంగా చేయాలనేటువంటి పనికిరాని ఖర్చులతో కూడినటువంటి విష సంస్కృతిని మీరు అనుకరించొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రజలారా, విద్యావంతులారా, బుద్ధిజీవులారా, చైతన్యవంతులారా, వివాహాలని ఆదివారానికి మార్చేయండి. అలాగే వెలుతురు ఉన్న సమయంలో, సౌకర్యం ఉన్న సమయానికి మార్చండి. పరిమితమైన జనం మధ్య పెళ్లి చేసుకోవడం ప్రారంభించండి. అనవసరమైన ఖర్చులని పూర్తిగా దూరం చేయండి. అలాగే అర్థం లేని ఆచార వ్యవహారాలు,
ముహూర్తాలు జాతకాలని కాలరాస్తూ చైతన్యాన్ని తిరిగి పుణికి పుచ్చుకొని అభ్యుదయం వైపు అడుగులు వేసి మార్పుకు నాంది పలకాలని మేము గడిచిన వారం రోజుల్లో నేను మా జీవిత భాగస్వామి ఒక 18 పెళ్లిళ్ళని, దండల పెళ్లిళ్ళని 10-20 నిమిషాలలో జరిగే పెళ్లిళ్ళుగా మేము చేశాము. ఇప్పటికీ 221వ పెళ్లి చేసే అవకాశము కోదండరావన్న కుమారుడు మరియు ఇక్కడే ఉన్నటువంటి రాజు జగదాంబల కూతురైనటువంటి శైలజ మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి పెళ్లిళ్లను చేస్తూ ఉన్న పెద్దలు వేదికపై ఉన్నారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు రాజు గారు జగదాంబ గారు పూలమాల తీసుకొని ముందుకు రావాలని కోరుతున్నాం. రాజు గారు జగదాంబ గారు, అలాగే మామిడి కోదండరావు గారు భాగ్యలక్ష్మి గారు, వాళ్ళిద్దరు కూడా పూలమాల పట్టుకొని నించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ రండి. మామిడి కోదండరావు అన్న ఏర్పాట్లలో ఉన్నట్టున్నాడు, వస్తున్నాడు. అందరూ భోజనం చేసిన వాళ్ళు 10 నిమిషాలు ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము వచ్చాము, తిన్నాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నామనే స్వభావం సరైంది కాదు. మీ ఇంటికి వెళ్ళాక వచ్చే సీరియల్ ఇంతకంటే గొప్పగా ఏముండదు. ఇంతమంది మనుషుల మధ్య ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఆ టీవీ మీద, ఆ ఫ్యాన్ కింద, ఆ టీవీ ముందు ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ మీకు తెలిసిన ముఖాలు గిన్ని ఉన్నాయి. ఈ ముఖాలను విడిచిపెట్టుకొని ఆ ముఖానికి రంగు పూసుకున్న టీవీ పెట్టే ముందు ఉండాలని పరిగెడితే ఏమి లాభం? పెళ్ళవుతుంది, దండలు మార్చుకుంటున్నారు. మీ అందరి చప్పట్ల మధ్య దండలు మార్చుకోవాలని మిమ్మల్ని భోజనానికి పిలిచారు, లేదా మీకు ఒక పూట భోజనం పెట్టి మిమ్మల్ని పంపించాలని కాదు కదా. మనందరం సుదూర ప్రాంతాల్లో నుంచి వచ్చింది వాళ్ళ కంట్లో పడి అక్కడ తిని అటువైపు వెళ్ళిపోవడానిక? ఇదే కదా మనం ఉపయోగం లేని సంస్కృతి అనేది. మనుషులను ప్రేమించి గౌరవించి అనుబంధాలని పెంచుకోవడానికి కదా ఈ పెళ్ళి. కాబట్టి ఒకసారి ఆలోచించాలని సందర్భంగా కోరుతూ, కోదండరావుని ఎక్కడున్నా వేదిక మీదకి వచ్చి పూలమాలని వాళ్ళ అబ్బాయికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నాడా అన్న అక్కడ? మెల్లగా ఒక్కసారి దండ పట్టుకురండి. ఇక్కడ నించోండి అన్న, మీ ఇద్దరు ఇట్లా నించోండి. అక్క ఒకసారి దండ చూపించండి అన్న. అక్క మీరు కూడా రండి ప్లీజ్. మీ కూతురా? యంగ్ పర్సన్ నువ్వు? నేను అలా అన్నడా? పట్టుకోండి దండ. ఎస్, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఒకరి ఇంట్లో పుట్టి పెరిగిన ఒకరిని జంటగా చూసుకుంటూ ఒక కుటుంబంగా మారిపోతున్నారు. ఇంతకాలం అబ్బాయికి తల్లిదండ్రులు వీరు, ఇంతకాలం అమ్మాయికి తల్లిదండ్రులు వీరు. ఈ క్షణం నుంచి వాళ్ళ కుమారుణ్ణి కూడా అల్లుడిగా, ఒక కొడుకుగా భావిస్తామని వీళ్ళు, అలాగే వీళ్ళ కూతుర్ని ఒక కోడలుగా ఇంటికి రప్పిస్తూ మేము కూడా తల్లిదండ్రులుగా మారి కూతురుగా చూసుకుంటామని వాళ్ళు. ఆ ఇద్దరికి ఇంతకాలం అమ్మ నాన్న ఇద్దరే, కానీ ఇప్పటి నుంచి ఇద్దరు తల్లిదండ్రులుగా వీళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులని బాధ్యత ఫీల్ అయి సమానంగా చూసుకుంటామనే ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. మనందరం చప్పట్లతో ఒకసారి అభినందించుదాం. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి పూలమాల అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి ఓకే, మీరు ముందుకు వచ్చేయండి. మనందరం అభ్యంతరం లేకపోతే నించొని చప్పట్లు కొడుతూ అభినందించుదాం. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు. ముందుగా మాతృస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇస్తూ ఆడపిల్లకే మొదటి స్థానాన్ని అందిస్తూ ముందుగా శైలజని స్లో మోషన్లో కెమెరామెన్ చెప్పినట్టుగా మెల్లిగా బాగా నవ్వుతూ వాళ్ళ బావ అయినటువంటి రాజశేఖర్ మెడలో వేయాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఇప్పుడు భార్య అంటే భరించేదని, బానిస అని, నాకంటే తక్కువ అని ఈ సమాజంలో ఆచరణలో ఉంది. దాన్ని కాలరాస్తూ నువ్వు నాకు సమానం, నేను నీకు గౌరవ మర్యాదలు ఇస్తూ ప్రతి ఆలోచనలో నీ సలహా సూచన తీసుకుంటూ
నీకు ఒక స్నేహితుడిగా జీవితాంతం తోడు ఉంటానని ప్రకటిస్తూ నవ్వుతూ రాజశేఖర్ శైలజ మెడలో దండ వేయాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఇప్పుడు కెమెరామెన్ కోసం ఒకరి దండ ఒకరు పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక చెయ్యి కిందికి పెట్టాలంటాడు. ఇట్లా ఇట్లా ఇక్కడ ఓకే, మనం చప్పట్లు కొట్టచ్చు, పర్వాలేదు. భజంత్రీలు కాదు, చప్పట్లు. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ముహూర్తం లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. ఒకసారి ఆరుగురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని అభివాదం చేయాల్సిందే కోరుతున్నాం. కోదండ రావన్న ఆరుగురు ఒకసారి ఇలా చేయి పట్టుకొని అభివాదం చేయడం అంతే. అక్క మధ్యలో ఏం కాదు, ఇందులో ఉండరు. ఓకే, మనం కొంచెం వెనక్కి జరగదాం. ఒక్కసారి మీ అన్ని చేతులు పైకి లేపండి, పైకి లేపండి. వర్ధిల్లాలి శైలజ రాజశేఖర్ల జంట, వర్ధిల్లాలి రాజశేఖర్ శైలజ జంట, వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు. ఇప్పుడు పూలు ఎక్కడ ఉన్నాయన్న? కాళ్ళు ముట్టించవచ్చు అన్న, అవసరం లేదు కదా. వాళ్ళ మీద వేయండి, చదివిస్తా మీరు వాళ్ళపై వేయండి. పూలు వేయండి అన్న పూలు వేయండి, వాళ్ళ పైన పూలు వేయండి అన్న. ఓకే, ఇక్కడ ఓకే అమ్మ మీరు కూడా. ఇప్పుడు పురోహితుడు మా అమ్మాయిని చెప్పించినట్టు ఆల్రెడీ వాళ్ళకు ఒక కాపీ ఇచ్చాను చదువుకోమని. ఇప్పుడు చదివిస్తా, వాళ్ళతో చదువుతారు. ఇప్పుడు మీరు కూర్చోవచ్చు, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఒక నిమిషంలో అయిపోతుంది అన్న, మీరు కూడా కూర్చోండి. అమ్మాయి అబ్బాయి ఈ ప్రమాణ పత్రాన్ని చదివి వినిపిస్తారు, అందరూ వినాల్సిందిగా కోరుతున్నాం. ముందు అమ్మాయి, నువ్వు మైక్ పట్టుకో, అమ్మాయి చూస్తూ ఉంటుంది. లేదు ఎవరిది వారికి. నేను అనగా మట్ట శైలజ, వయసు 19, తల్లిదండ్రులు మట్టరాజు జగదాంబ, నివాస గ్రామం మందస, మండలం పట్టణం మందస, జిల్లా శ్రీకాకుళం. నేను అబ్బాయి పేరు మామిడి రాజశేఖర్, తల్లి మామిడి భాగ్యలక్ష్మి, తండ్రి మామిడి కోదండరావు, గ్రామం మందస, మండలం పట్టణం మందస, జిల్లా శ్రీకాకుళం. గారిని నా ఇష్టపూర్వకంగా ఆదివారం రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు మైక్ పట్టుకో, మైక్ నోటికి దగ్గర నేను అనగా మామిడి రాజశేఖర్, వయసు 25, తల్లిదండ్రులు మామిడి కోదండరావు భాగ్యలక్ష్మి, నివాసం మండలం మందస, జిల్లా శ్రీకాకుళం. నేను అమ్మాయి పేరు మట్ట శైలజ, తల్లి మట్ట జగదాంబ, తండ్రి మట్టరాజు, గ్రామం మందస, మండలం మందస, జిల్లా శ్రీకాకుళం. గారిని నా ఇష్టపూర్వకంగా ఆదివారం రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవన ప్రయాణం చేస్తాను. ఇప్పుడు తన కొడుకు పెళ్లిని ఈ పద్ధతిలోనే ఎందుకు చేయాలనుకున్నాడో మామిడి కోదండరావు
తన అభిప్రాయాన్ని పంచుకొని వచ్చిన బంధుమిత్రులకు కూడా తాను మొదటగా థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత మిగతా వాళ్ళతో అభినందనలు తెలియజేస్తారు. రాజశేఖర్ శైలజల వివాహానికి హాజరైన బంధుమిత్రులకు, స్నేహితులకు, ఉద్యమ కార్యకర్తలకు మా ఉద్యమాభివందనాలు. అయితే భారతదేశంలో సనాతన సాంస్కృతిక చరిత్రలో కళింగ చరిత్ర చాలా ఉదాత్తమైనది. అలాంటి ఉత్కృష్టమైన చరిత్రకు మన ఈ నేలే ప్రధాన భూమిక పోషించింది. అయితే ఒక 100 ఏళ్ల కిందట 2000 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో ఒక అపూర్వమైన సాంస్కృతిక వారసత్వం ఉండేది. ఆ వారసత్వాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఈ వివాహాన్ని చేయడం జరిగింది. అంతే తప్ప ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. నిజమైన ప్రజా సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆత్మాభిమానాన్ని కాపాడుకునే విధంగా మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వివాహం చేయడం జరిగింది తప్ప ఏ ఒక్కరి మనోభావాలని కించపరచాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా శైలజకు, రాజశేఖర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఓటర్ థ్యాంక్స్ చెప్తారు. ఉన్నారు కదా, మనం అన్ని చెప్పి తెలుపు ముందే చెప్పాను. మన ప్రత్యామ్నాయ సంస్కృతి గొప్ప వేదిక అవుతుంది. నూతన పద్ధతిలో వాళ్ళకు నచ్చిన విధంగా సారీ మేము చెప్పలేకపోయాము. సోమవారం నేను వచ్చాను కానీ వచ్చాను తీసుకుంటారు లాస్ట్ 7 బస్కి వెళ్ళాలి. ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. వచ్చాం కదా, చెప్పపోయినా వచ్చాం కదా, పర్వాలేదు. నేను సోమపేట వచ్చాను. మా మావాడిపల్లి మాస్టారు ఆయనకి ఈరోజు పెళ్లి చేసుకుంటున్న నూతన జంట మన రాజశేఖర్ మరియు శైలజలకు శుభాకాంక్షలు. ఇలా కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నందుకు, కొత్త పద్ధతి ఏమీ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు డబ్బు బాగా చేతికి వచ్చి అందరూ టెక్నాలజీ బాగా పెరిగిపోయినాక అందరి సమక్షంలో మాకు డబ్బు ఉంది, మేము అందరిలో ఏమి తక్కువ కాదు అనే ఉద్దేశంతో అందరికీ చూపించుకోవాలి మా హోదాని, మా ఎదుగుదలని అనే ఉద్దేశంతో ఈ పెళ్లి సందర్భంగా అందరి ముందు చాలా గొప్పగా చేసుకున్న సందర్భాలు అందరి ఇళ్లలో ఉంటున్నాయి. కానీ ఈ పెళ్లి అనే ప్రక్రియ ద్వారా సమాజంలో ఒక మార్పు జరగాలి. ఎప్పుడు పాత ఆచారాలు, పద్ధతులే కాదు, ఎంతో మంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎంతో మంది వాళ్ళ దగ్గరలో ఉన్న పెద్దలు, కుల పెద్దల సమక్షంలో చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఇష్టపడి, ఒకరినొకరు ఇష్టపడి కూడా అప్పటికప్పుడు అక్కడ గుడిలోనో లేదా ఎవరి ఇంట్లోనైనా పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒకరికొకరు ఇష్టపడి మేము జీవితకాలం వీళ్ళతో కలిసి ఉంటాము అని చేసుకోవడం ఒప్పందమే ఇది పెళ్లి. దీనికి ఎవరి తాహతను బట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇలా దండల పెళ్లిళ్ళు అనేది సమాజంలో ఒక మార్పుకు నాంది అవుతాయి. సింపుల్గా దండలు మార్చుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బుని ఇతర పనులకు వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్య భాగం అవుతుంది. అలా ఆ ఉద్దేశంతో మన పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం ఇది. మధ్యలో కొంతమంది ఇలా చేసుకుంటే బాగుంటది, ఈ ఆచార ప్రకారం వెళ్తే బాగుంటది అనే ఉద్దేశంతో కొన్ని యాడ్ అవుతూ
ఇలా పెళ్లి విధానం ఇలా మలుపు తిరిగిపోయింది. కానీ ఈ దండల పెళ్లిళ్ళ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అది కొంచెం మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా నచ్చినా నచ్చకపోయినా అప్డేట్ వర్షన్ గా దీన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. పిల్లలు ఇప్పుడు ఫ్లైట్లలో వెళ్ళిపోతున్నారు. టైం కూడా ఎక్కువ ఉండట్లేదు. 7 రోజులు 10 రోజులు చేసుకునే సందర్భాలు పోయి ఒక్క నిమిషంలో పెళ్లి చేసుకునే టెక్నాలజీ మారిపోయింది. సో ఒకరికొకరు ఇష్టపడి చేసుకొని మీరు జీవితకాలం ఆదర్శవంతంగా జీవించాలని కోరుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు కానీ అంబేద్కర్ కానీ మహనీయులు చూపిన ఈ బాటలో మనం అందరం నడవాలని, తర్వాత వీళ్ళని చూసి మంచిగా బతికి మనం కూడా వీళ్ళ బాటలో నడవాలని, వీళ్ళు కూడా నడుచుకోవాలని, అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.